డప్పులు లేకపోతే చప్పట్లే డప్పులు. డప్పుల కార్యక్రమం అట్లే ఉంది మొన్న. మా అన్న దామన్న నాయకత్వంలో మాదిగా మహావీరులారా ఆదిగా మౌని వారసులారా అలు పెరుగ నీతిరులారా అస్ములు బాసిన అమరులారా తూర్పున పరిసేటి పొద్దుల వెలుగులు పెరుగులో మార్పుకైన సేటి ఉద్యమ మాటలు బిడ్డలో ఆదిగా మహావీరులారా ఆదిగా మౌని వారసులారా జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు. జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు. విప్లవకారులుగా మారి విజయ కేతనము ఎగిరేసినారు. బండోర కప్పుల కరువైనారా కొడుకులో మండే గుండెల సప్పుడై వాగినారా పిల్లలో మాదిగా వీరులారా ఆదిగా మౌని వారసులారా వీరులారా అసులు వాసిన అమరులారా అంతరానితనము బాధ చూసి తన అవ్వయ్యను ఎడబాసి అంతరానితనము బాధ చూసి తన అవ్వయ్యను ఎడబాసి ఆశలెన్నో నూరిపేసి ఉన్న చరిత్రను తిరిగేసి రాసి ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరిత్రను తిరిగేసి రాసి ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో జాతిగతి మారుతుందని సాగినారా బిడ్డలో మాదిగా మహావీరులారా ఆదిగా మౌని వారసులారా అలు పెరుగ నీతిరులారా అసులు వాసిన అమరులారా. అట్లాంటి అమరులకు ఒక్కసారి మనందరం రెండు చేతులు బిగించి గట్టిగా జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, వర్ధిల్లాలి దామన్న నాయకత్వం, దామన్న నాయకత్వం. 30 ఏళ్ళుగా జరిగినటువంటి ఈ ఉద్యమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహన్న గారి నాయకత్వంలో ఎస్సీల ఏబీసీల వర్గీకరణకు మరి బిల్లును పెట్టి దాన్ని ఆమోదింపజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రికి మన జాతి నేత అన్న దామోదర్ రాజనరసింహన్న గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి మనందరం కూడా వందనాలు తెలియజేస్తూ మనందరం కూడా జాతి ఐక్యత కోసం ఎవరు ఏ స్థాయిలో ఉన్నా జాతి నేతలైనటువంటి మన నాయకులైనటువంటి సూచనల మేరకు జాతి అభివృద్ధి కోసం నడవాల్సినటువంటి అవసరం ఉంది. మన జాతిలో చెప్పుకోవడానికి గొప్పగా ముందు తరంగా అనేక ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మన నాయకత్వం మన ముందున్నది. రాజకీయంగా అనేక అవకాశాలు వస్తాయి. మన జాతిని ఎదిగించేటువంటి బాధ్యత, మన జాతి నేతలను దగ్గర తీసేటువంటి బాధ్యతగా మన నాయకులు వేదిక మీద ఉన్నటువంటి మన నాయకులు అన్న గౌరవ రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు అన్న దామోదర్ రాజనరసింహన్న గారు, మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహన్న గారు, చంద్రశేఖరన్న గారు, నకరికల్లి శాసనసభ్యులు వేముల వీరేశమన్న గారు, మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఇంకా వేదిక మీద ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు మీరందరూ కూడా మనకు అండగా ఉన్నారు, మనకు తోడుగా ఉన్నారు. భవిష్యత్తు ఎదిగేటువంటి తరాలను ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ వేదిక మీద ఉన్నటువంటి మన నేతలదే కనుక ఎవరు అధైర్యపడద్దు. చుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారికి గట్టిగా చప్పట్లతో వందనాలు. ఎవరు అధైర్యపడద్దు. ఏ ఆపకున్నా ఏ కష్టమున్నా జాతికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి అండగా ఉండడానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి మన దామన్న నాయకత్వంలో మనకందరూ కూడా అండగా ఉన్నారు కనుక ఎవరు అధైర్యపడద్దు. అది మన హక్కుగా మన అన్నల కాడికి మనం వచ్చి మన సమస్యలు పరిష్కారం చేసుకుందాం.
అట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక దళితులుగా, మాదిగలుగా, మాదిగ ఉపకులాలుగా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిద్దాం. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలంటే ఇక్కడ డెమోక్రసీ వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, ఆయన ఆలోచన విధానం వర్ధిల్లాలి కనుక మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి కోరుతూ, భవిష్యత్తులో అన్నగారు దామోదర రాజనరసింహ గారి నాయకత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా మీ తమ్ముడుగా, మీ బిడ్డగా నేను మీ వెంట నా పాట, నా మాట ఎప్పటికీ ఉంటుందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ